దేశమునకు నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అబ్రహాము వారందరూ కూడా చంద్రదేవతని ఆరాధన చేసేవాళ్ళు. ఎవరమ్మా? చంద్రదేవతను లేక చంద్రుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు. చంద్రుడు ఒక సృష్టి, దేవుని సృష్టిలో ఒక భాగము. సూర్యుడు, చంద్రుడు, భూమి, వర్షము, అగ్ని, సమస్తము నక్షత్రములు కూడా దేవుని సృష్టిలో భాగమై ఉన్నవి. అవి దేవతలు, దేవుళ్ళు కాదు. ఆకాశము, అర్థమవుతుందా? భూమి, ఇవన్నీ కూడా మాట్లాడతాయా? నడుస్తాయా? నడవవు, మాట్లాడవు. వాటికి పేర్లు మనం పెట్టుకున్నాం, రకరకాల పేర్లు. కానీ దేవుడు గమనించుకుంటే అంటున్నాడు, అబ్రహాము చంద్రుణ్ణి ఆరాధించేటువంటి కుటుంబంలో పుట్టి పెరిగాడు. అయితే దేవాది దేవుడు అంటున్నాడు, సృష్టికర్తను మరిచి సృష్టిని మీరు ప్రేమిస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు సృష్టినే ఆరాధించాలి అని దేవాది దేవుడు ఆయన మాట్లాడుతుండగా, కానీ ప్రజలు సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. అందులో సూర్యుని ఆరాధించేవాళ్ళు, చంద్రుణ్ణి ఆరాధించేవాళ్ళు, భూమిని ఆరాధించేవాళ్ళు, ఆకాశమును ఆరాధించేవాళ్ళు, గాలిని ఆరాధించేవాళ్ళు, జలాన్ని ఆరాధించేవాళ్ళు, వర్షాన్ని ఆరాధించేవాళ్ళు ఉండగా దేవుడు అంటున్నాడు, అబ్రహాం కనపడ్డ ప్రతి దాన్ని పూజించే వారి మధ్య నుంచి, ఆరాధించే వారి మధ్య నుంచి నువ్వు బయలుదేరు అన్నాడు దేవుడు. అనగానే అబ్రహాము ఆ మాటకు లోబడ్డాడు. ఆ మాటకు లోబడి దేవుని బిడ్డలారా, తండ్రి ఇంటి నుండి, బంధువుల వద్ద నుండి, సొంత దేశం నుండి బయలుదేరి